For a moment you think over it, you have violent thoughts about on someone. What happens to the state of your mind? You remain polluted for some time until that emotion subsides. We have recently released a book where we talk about how anger can be transmuted into love. Before you are going to outburst with anger, if you give yourself 2 minutes of time and see how it can be changed through rightful yogic practices into love, it will be a wonderful situation. You'll be able to maintain your inner cool, inner calmness. You'll maintain unity also before you get angry on someone. When we go through this process, you'll feel compassionate towards that individual. And isn't this wonderful? It not only maintains your cool, but it also establishes a better relationship with the other person, be it your wife or a spouse or business partner or your employees. నమస్కారం. మానవుడి ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకం కలిగించే విషయాలు 6 ఉన్నాయి. వాటినే అరిషడ్ వర్గాలు అంటారు. అంటే 6 శత్రువులు అన్నమాట. ఇందులో మొదటిది కామం అయితే రెండవది క్రోధం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఈ క్రోధం అంటే కోపం గురించి. ఈ కోపం ఆధ్యాత్మిక ప్రయాణంలోనే కాకుండా మన జీవిత ప్రయాణంలో కూడా ఎన్నో సమస్యలను సృష్టిస్తుంది. అందుకని దీన్ని ఎలా జయించాలి లేదా ఎలా నిర్వహించాలి అన్నది మనం మనసు పెట్టి ఆలోచించవలసిన ఒక ముఖ్య విషయం. ఇక మన శీర్షికలోని 2వ అంశం ప్రేమ. ఇది కోపానికి పూర్తిగా విరుద్ధమైన ఒక భావోద్వేగం. హార్ట్ఫుల్నెస్ మాస్టర్ పూజ్య బాబూజీ గారి అభిప్రాయం ప్రకారం ఇది ఆధ్యాత్మికతకి పునాది వంటిది. ఆధ్యాత్మిక యాత్రలో వేగంగా ముందుకు వెళ్ళాలంటే దీన్ని అలవరుచుకోవడం తప్పనిసరి. ఇది ప్రయత్నం చేస్తే గానీ అలవడని ఒక సుగుణం. కోపం అనేది అలా కాదు, అది అప్రయత్నంగానే వస్తుంది. ప్రేమ ఒక ప్రయోజనకరమైన మహాశక్తి అయితే కోపం ఒక వినాశకర మహాశక్తి. పరస్పర విరుద్ధమైన ఈ 2 భావోద్వేగాల గురించి పూజ్య దాజీ ఇంగ్లీష్లో ప్రచురించిన యాంగర్ టు లవ్ అనే పుస్తకంలో విపులంగా చర్చించారు. చాలా సూచనలు చేశారు. వారితో పాటు ఈ రంగంలో పరిశోధనలు చేసిన వారు, అనుభవం గడించిన మరికొందరు కూడా కొన్ని వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలన్నిటిలోని ముత్యాల వంటి ప్రధాన అంశాలను ఏరి ఒక హారంగా కూర్చి సులభమైన శైలిలో శ్రోతలకు అందించే ప్రయత్నం ఇది.